ఇక ఏలూరు జిల్లాలో ఇవాళ జరగబోయే కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి ఏలూరులో ఏంటి కొత్త విశేషాలు ఏంటి, అక్కడ ముచ్చట్లేంటి? గుడ్ మార్నింగ్ గగన. గుడ్ మార్నింగ్ గగన. ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అంటే కుటుంబ ఏకీకృత సర్వేకి సంబంధించి ఎండిఓలు సరిగ్గా స్పందన లేదని చెప్పి 15 మందికి అయితే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా ఆర్డీఓకి సంబంధించి 2018 ఆర్డీఓలు ఎవరైతే ఉన్నారో వారిని జిఐడికి రిపోర్ట్ చేయాలన్న నేపథ్యంలో అయితే ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ అయితే బదిలీ చేశారు. దీనిలో భాగంగా ఏలూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓగా పౌర సరఫరాల శాఖలో పనిచేసే దేవకీ దేవిని అయితే ఇన్ఛార్జ్ ఆర్డీఓగా నియమించారని చెప్పవచ్చు. అలాగే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ అయితే ఈరోజు క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే 10:30 గంటల కాడి నుంచి ప్రజా దర్బార్ నిర్వహించున్నారు. ఏలూరు ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అలాగే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి డిప్యూటీ మేయర్ అధికారికంగా ఎన్నిక జరగనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ గా పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా చేయడంతో అంతర్గత ఒప్పందంతో అయితే ఈ రోజు అధికారికంగా కర్రీ శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కానున్నారు గగన. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్డీఓను కూడా బదిలీ చేశారని చెప్పుకోవచ్చు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా ముఖ్య కార్యక్రమాలు అంటే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు చేస్తూ కూడా అన్ని శాఖల్లో కూడా అన్ని శాఖ అధికారులకైతే అవగాహన కల్పిస్తున్నారు. ఒక పక్క మధ్యాహ్న భోజన పథక అమలు తీరుని పర్యవేక్షిస్తూ స్కూల్స్ ని పర్యటిస్తున్నారు. అలాగే హాస్టల్స్ ని కూడా పర్యవేక్షిస్తూ అందరికీ కూడా అధికారులందరికీ కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కొన్ని శాఖలతో అయితే రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు గగన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.